ఏపీ రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాం గత 2 రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అధిష్టానం 2024 ఎన్నికల్లో కర్నూలు పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలని ఆదేశించింది. ఆరు టికెట్ చిప్పగిరి జెడ్పీటీసీ విరూపాక్షకి కేటాయించింది. అయితే గతంలో ఆయన గుమ్మనూరు ఇన్ఛార్జిగా తనను ప్రకటించాలని, లేకపోతే సమన్వయకర్తగా తన కుమారుణ్ణి నియమించాలని కోరారు. అధిష్టానం మాత్రం ఈసారి పార్లమెంటుకు పోటీ చేయాల్సిందిగా తెలిపారు. దీంతో గత 3 రోజుల క్రితం మంత్రి గుమ్మనూరు జయరాం స్థానిక నేతలతో, తన అనుచరులతో సమావేశం నిర్వహించారు. ఈసారి కర్నూలు ఎంపీ టికెట్ను తన జేబులో ఉంచుకొని వచ్చానని మీ అభిప్రాయం తెలపాల్సిందిగా వారిని కోరారు. ఎంపీగా పోటీ చేయాలా, ఇంకా ఎన్నికలకు 2 నెలల సమయం ఉంది, వేచి చూడమంటారా అని అడిగారు. అందుకు మెజార్టీ సభ్యులు ఎంపీగా పోటీ చేసేందుకు నిరాకరించారు. దీంతో ఆయన గత 3 రోజుల నుండి ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అధిష్టానం సూచన మేరకు ప్రస్తుత సమన్వయకర్త విరూపాక్ష మంత్రి ఇంటికి మద్దతు కోరేందుకు వెళ్లారు. అయితే మంత్రి ఇంట్లో లేరంటూ ఆయన్ను వెనక్కి పంపారు. అధిష్టానం మంత్రి గుమ్మనూరుకు ఫోన్లు చేసినా అతని ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఎంపీ పదవికి పోటీ చేస్తారా, లేకపోతే ఇతరులకు కేటాయించమంటారా అనే విషయంపై మంత్రి అభిప్రాయం తీసుకునేందుకు అధిష్టానం ప్రయత్నాలు చేస్తున్నా వారికి ఆయన అందుబాటులోకి రావడం లేదు. విశ్వసనీయ సమాచారమే ఉంటే ఆయన టీడీపీలో చేరి మంత్రాలయం అసెంబ్లీ సీట్ నుండి పోటీ చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికి నేను మంత్రి అయినా కూడా ఏ రోజు కూడా ప్రతి ఒక్కరికి కూర్చోపెట్టుకొని కానీ నా సాయశక్తులు ఏమున్నా కూడా నేను మీకు సాయం చేశాను. అదేవిధంగా మనకున్న ఈ 5 సంవత్సరాలు పార్టీలో రూలింగ్ పార్టీలో ఉన్నాము. కొంతమందికి ఇది జరగచ్చు, కొంతమందికి అన్యాయం జరగచ్చు ఏమో, కానీ సూటిగా నేను చెప్పడం ఏమంటే, మనకు పథకాల ద్వారా నేరుగా ప్రతి కార్యకర్త, ప్రతి లీడర్కి నేరుగా పథకాలు అందినావు కాబట్టి కొంతమంది ఏదో ఆశించేదానికి నాకు పని జరగలేదని చెప్పేసి కొంతమంది అనుకోవచ్చు. నా చేతిలో ఏం లేదు అన్న ముఖ్యమంత్రి జగనన్న గారు పథకాలు పెట్టిన తర్వాత నేరుగా వాళ్ళ అకౌంట్లో వచ్చిన తర్వాత అందరూ ఏం చేసినాడు, మాకేం వచ్చింది అనే మాట కొంతమందికి ఉండొచ్చు. కానీ ఏదేమైనా 6 మండలాల్లో ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక అన్నదమ్ముడిగా ప్రేమ అనురాగం పంచానే కానీ ఎప్పుడు ద్వేషం పంచలేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నా. ఈ నియోజకవర్గంలో ఏ ఇతర పార్టీలని అడిగినా కూడా, కడగట్టిన తెలుగుదేశం నాయకులను అడిగినా కూడా ఏమంటారంటే, మాకి ఎప్పుడు కూడా ద్రోహం చేయలేదు, మాకు అన్యాయం చేయలేదప్ప, జయరామన్న ఉన్నాడే కానీ వాళ్ళది ఏమో ఇంకతో అదే అనుకున్నారు. కానీ కొంతమంది పవర్లకు వచ్చిద్దక్క వాడిని కొట్టు, వీని తొక్కు, ఆ స్టేషన్లో తొక్కు అనే మాట ఎంతోమంది కూడా మనం అనుభవించిన వాళ్ళు ఉన్నాం. కాబట్టి అయినా కూడా మనం రూలింగ్ మంత్రి ఉన్నా కూడా, రూలింగ్లో ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఏ ఒక్కరికి కూడా ఈ పొద్దుటికి ఏ ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు నమోదు కాలేదంటే అది మన అందరం కూడా ఆలూరు నియోజక ప్రజలందరూ కూడా తెలుసుకోవాలండి. కాబట్టి ఇప్పుడున్న సందర్భంగా ఇప్పుడు నాకు కుడిపక్క ఎంపీ సీటు జోబులో పెట్టుకొని వచ్చిన కుడిపక్క నాకు ఎంపీ సీటు జోబులో పెట్టుకున్నా. అలా నీ సేవలు 15 సంవత్సరాలు అయింది కదా, ఒకసారి మీ అందరి అభిప్రాయం వరకు ఢిల్లీకి పోతే బాగుంటుందని అంటే మనసులో నేను మాట కూడా మీరు స్పష్టంగా చెప్పాలా. నాకు మరి అక్కడ ఇక్కడ అనేది ఉండకూడదు. నాకు ఓపెన్ హార్ట్. నాకు మీ అందరి అభిప్రాయాలు నాకు ఒకవేళ లేదన్నా మనస్ఫూర్తిగా మీరు ఏం పర్వాలేదు అని చెప్పేసి అనుకుంటే అట్లా పర్వాలే. మీ ఒకవేళ నియోజకవర్గానికి ఒకసారి ఏం పర్వాలేదులే, మీరు ఢిల్లీకి పోయినా పర్వాలేదు అనే మనస్ఫూర్తిగా ఉంటే, మీ ఆశీర్వాదం, ప్రేమ, అనురాగం ఉంటే ఖచ్చితంగా ఢిల్లీకి పోతా. లేదన్నా నాకు మీరు ఈడే ఉండాలనుకున్నా కూడా దానికి వేరే నేను ఇంకా 2 నెలలు ఇంకా టైం ఉంది. ఇంకా 2 నెలల టైం ఉంది. నీకు బీఫారాలు ఎన్నో ఇచ్చి బీఫారాలు కూడా తారుమారయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు నామినేషన్ వేస్తే రేపు బీఫారం అందించేటప్పుడు ఇంకొకరికి అందించే టయాలు ఉన్నాయి. కాబట్టి మీ అందరూ మీ కోరిక, ప్రేమ, అనురాగాల మేరకు కూడా నేను అన్నిటికి సిద్ధంగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తాను. దాదాపు కంటే 15 సంవత్సరాలు పైచినకనే మీతో పాటు నేను ప్రతి ఎలక్షన్లో 2009 నుంచి ఇప్పుడు వరకు కూడా మీ ప్రేమ అనురాగాలు పంచుతూ నా పైన నమ్మకంతో పెట్టుకొని నేను ఏ అడిగేసినా కూడా ఆ అడుగు ప్రకారంగా 2009 అంటే ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి
నేను ఎక్కడ అడుగులు వేస్తే ఆ అడుగులతో నాకు అడుగులు వేస్తూ నన్ను ఇంక ముందుకు నడిపించారు. అదేవిధంగా ఆ రోజు 2009లో ఓడిపోయిన తర్వాత కూడా మరి ఎంతోమంది ప్రలోభ పెట్టినా కూడా నేను ఎక్కడుంటే అక్కడే ఉండి నాకు సహకరించి